శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 5గురు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, ప్రమాదం ఎలా జరిగింది? క్షతగాత్రుల పరిస్థితి ఏంటి? శంషాబాద్ ఓఆర్ఆర్ మీద ఆగి ఉన్న లారీ నుండి వెనక నుంచి కారు ఢీకొట్టడంతో కూడా ప్రమాదం చోటు చేస్తుందని చెప్పి కూడా తెలుస్తుంది. అయితే ఇది ఎగ్జిట్ నెంబర్ 16 సమీపంలో ఈ ప్రమాదం జరిగినట్లయితే స్థానిక పోలీసులకు చెప్పడం జరిగింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలం చేరుకొని దాంట్లో కారులో ఉన్న వారికి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారిని అంటే ముందుగా సహాయక చర్యలు చేసి తర్వాత వారిని కాపాడే ప్రయత్నం చేయడం జరిగింది. అయినప్పటికీ అక్కడ స్పాట్ లోనే ఇప్పటికే మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే 5గురు అక్కడికక్కడ మృతి చెందినట్టు తెలుస్తుంది. తర్వాత దానిలో కారులో ఉన్న వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా ఇంకా ప్రాథమిక సమాచారం మేరకు అయితే పోలీసులకు ఇంకా వెళ్లించాల్సిన అవసరం ఉంది. ఇది ఈ కారు నెంబర్ ఒకసారి చూసినట్లయితే TS23F2299 సంబంధించి కూడా ఇది బొల్లి శివకుమార్ అనే యజమాని మీద అయితే నమోదు రిజిస్ట్రేషన్ అయితే కావడం జరిగింది. ఈ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా సిరిసిల్ల జిల్లాకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఉంటుంది కాబట్టి ఇది ఓఆర్ఆర్ నుంచి మరి ఎక్కడికి వెళ్తున్నారు అనేది కూడా పూర్తి వివరాలు తెలియాల్సిందని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం అయితే చెప్తున్నారు. కానీ దీంట్లో ఉన్న వాళ్ళ 5గురు అయితే అక్కడక్కడ మృతి చెందినట్టు తెలుస్తుంది. ఆ మృతదేహాలను కూడా కారులో నుంచి బయటికి తీసి బయటికి అయితే తీయడం జరిగింది. ప్రస్తుతం ఆ కారు సంబంధించి కానీ తర్వాత ఇంకా పూర్తి వివరాలు వెళ్ళాలి. అది చనిపోయిన వాళ్ళు ఎవరు, అదే కార్ రిజిస్ట్రేషన్ ఉన్న వారికి సంబంధించి అయితే శివకుమార్ ఉన్నారా లేదా ఇతర ఎవరైనా ఉన్నారా అన్నది కూడా ఇంకా పూర్తి స్థాయి తెలియాలి. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు, ఈ ప్రమాదం గల కారణాలు ఇంకా పూర్తి వివరాలు అయితే తెలియాల్సిందని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. దీంట్లో 5గురు మృతి చెందినట్లయితే ప్రస్తుతం ఒక సమాచారం అంటుంది. మరొకరైతే తీవ్ర గాయాలు అతని పరిస్థితి కూడా విషయం ఉన్నట్లయితే తెలుస్తుంది. కానీ మరి పోలీసులు అయితే ఇక్కడ దాన్ని ధృవీకరించాల్సిన అవసరం ఉంది. దాంట్లో మరి ఇంకా వారు ప్రయాణం సంబంధించి కానీ ఆ లారీ ఆగి ఉందా లేదంటే ఈ కారుకు సంబంధించి కూడా ఓవర్ స్పీడ్ తోనే కూడా ఎంత ఢీకున్నది అనేది కూడా ప్రస్తుతం అయితే తెలియాల్సింది. ప్రస్తుతం పోలీసులు అయితే మృతదేహాలను అయితే తీసి అక్కడ నుంచి కార్ల నుంచి అయితే తీసి పోస్ట్ మార్టం కోసం అయితే ఆసుపత్రికి తరలించనున్నారు. దీని తర్వాత పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చెందిన తర్వాత దీంట్లో ఎవరెవరు మృతి చెందారా, మృతులకు సంబంధించి కూడా మహిళలు ఉన్నారా లేదంటే ఇటు పురుషులు ఎవరైనా ఉన్నారా అనేది కూడా పూర్తి స్థాయిలో వివరాలు మరి కాసేపట్లో వెళ్లి సంబంధించి కూడా పోలీసు అధికారులకి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ధన్యవాదాలు రమేష్. మేడం శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 5గురు మృతి చెందారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్ పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ వెనుక భాగంలో చిక్కుకుని కారు చిక్కుకుపోయింది. ఘటనాస్థలికి చేరుకొని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. బాబు
శంషాబాద్ వద్ద ఓఆర్ఆర్పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 5గురు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కొన ఊపిరితో ఉన్న వ్యక్తిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఔటర్ రింగ్ రోడ్డుపై లారీ వెనుక భాగంలో కారు చిక్కుకుపోయింది. ఘటనా స్థలికి చేరుకొని పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రాంగొచ్చిన